ఓం నమః శివాయ. కుమారునికి భారత సైన్యంలో ఉన్నత పదవి రావాలని మొక్కుకున్న హైదరాబాద్ సంతోష్ నగర్ వాస్తవ్యులైన వేముల భాగ్యరేఖ గారు ఆ మొక్కు తీరిన శుభవేళ తమ సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ మానవ సేవ మాధవ సేవ అనే ఉన్నత మార్గంలో పయనించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత తమ గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. రత్నస గోత్రోద్భోస్యాం వేముల బాలప్రకాశ్ నామధేస్యాం భాగ్యరేఖ ధర్మత్ని నామ్నీం అవినాశ్ నామధేస్యా సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్య వీర విజయ వ్యాయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యరంధ్రమార్ధైశ్వర్య కామ్యమోక్షదర్శార్థ వ్యాపారయోగాకండ విద్య ప్రాప్త్యర్థం అష్టక్మి అనుగ్రహ వీక్షణ ప్రసిద్ధ్యర్థం శ్రీ మహా పుణ్యలింగేశ్వర స్వామి యోధానుగ్రహ ప్రసాద ప్రసిద్ధ్యర్థం అభిషేక పూజాంచ కరిష్యే. ఈ సందర్భంగా తల్లి కొడుకులిద్దరూ కలిసి భక్తి శ్రద్ధలతో శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. నమస్తే సర్వరూపేభ్యః సర్వమంగళమాంగళ్యేభ్యో ప్రభాతదాయకే జనన్యేంద్రంబకేదేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. అర్చకులు వారిని అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. హోమశాలలో జరుగుతున్న పవిత్ర యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొంది దైవానుగ్రహాన్ని పొందారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అగ్నే స్వః భూ స్వః భువ స్వః ఓం శువ స్వః భూర్భువ స్వః మహర్జన స్వః. అంతేకాకుండా అనాథుల ఆకలి తీర్చే మహోన్నత లక్ష్యంతో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి తమ వంతుగా ఇటుకలు అందించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా కుమారుడు అవినాష్ గారికి భారత సైన్యంలో ప్రమోషన్ పొందిన శుభ సందర్భంగా వారి భర్త బాలప్రకాష్ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓ పక్కన దేశానికి గొప్ప సేవ చేస్తూ మరో పక్క దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తుల కుటుంబాన్ని శివయ్య సదా రక్షించాలని దేశ సైనికుడిగా సేవలందిస్తున్న అవినాష్ గారు అంచెలంచెలుగా ఎదగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అందరికీ నమస్కారం. నేను మా అమ్మాయి రావడం ఇక్కడికి సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాక వచ్చాను. అప్పుడు ఈ మన కన్స్ట్రక్షన్ ఇదంతా ఏమీ లేకుండే. ఇప్పుడు ఏంటంటే మేము సెకండ్ టైం వచ్చాక మొత్తం ఏరియా అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అండర్ ప్రోగ్రెస్లో జ్యోతిర్లింగ టెంపుల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ మేమేంద వచ్చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి అని ఉద్దేశంతో వచ్చి ఇక్కడ హోమం చేపించాము అండ్ పూజ అదంతా చేశారు. అండ్ ఇక్కడ టెంపుల్ చూశాక, ఇక్కడ హాస్పిటల్ అండ్ ఈ కొత్త బిల్డింగ్ చూశాక నాకు చాలా ఆనందం వేసింది. ఇంతకుముందు ఎలా అయితే ఫీలింగ్ వచ్చిందో ఇప్పుడు మాకు ఆ నమ్మకం వచ్చింది ఇక్కడికి వచ్చి మేము ఇలా డొనేట్ చేశామని. సో అందరికీ ఇదొక యాజ్ ఎ సర్వింగ్ ఎంటిటీలా ఉంటుంది. సో మీరు కూడా అందరూ రండి, ఇక్కడ చూడండి అండ్ మీకు తోచిన అమౌంట్ ఇక్కడ మీకు తగినట్టు పే చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గట్టు శంకర్ గారికి
నమస్కారం అండి. స్పెషల్గా నేను ఇది సెకండ్ టైం నేను రావడము. మా బాబుకి ఫస్ట్ టైం ఆర్మీలో సెలెక్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు నేను తోచిన సహాయం చేశానండి. అప్పుడు నేను అనుకున్నాను మా బాబుకి ప్రమోషన్ వస్తే మళ్ళీ నేను రావాలి అని. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఇక్కడ మొక్కుకున్నాను. బాబుకి కెప్టెన్గా ప్రమోషన్ వచ్చిందండి. నేను ఇక్కడికి వచ్చాను. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కానీ అనాథల సేవ కానీ అసలు చాలా బాగుందండి. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్, ఉపాలయాలు చాలా బాగుందండి. ఇక్కడ అసలు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉందండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.